నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా, మనకేంటంటే ఈపీఎఫ్ సంబంధించిన కొత్త రూల్స్ అనేవి మనకు రాబోతున్నాయి కదా. సో దీని గురించి మనకి ఈపీఎఫ్ అనేది ఒక డ్రాఫ్ట్ సర్క్యులర్ విడుదల చేసింది అనమాట. అది మీకు చూపిస్తూ అందులో ఉన్న విషయాలు అయితే మీకు వివరిస్తాను. ఓకే, అది వీడియోలోకి వెళ్ళే ముందు ఇలా విషయాలు మీరు మరి దేశం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుని అది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఓకేనా, అయితే ఈ వీడియోలో మనకి ఈపీఎఫ్ఓ మనకి పార్షియల్ విత్డ్రా మీద అలాగే ఫైన్ సెటిల్మెంట్ మీద మనకి కొత్త రూల్స్ అనేవి రాబోతున్నాయి కదా. అయితే చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, సార్ ఎప్పుడు వస్తాయి ఈ రూల్స్ అనేవి, ఎప్పుడు వస్తాయి, మీరు దాని గురించి చెప్పట్లేదు, అన్నీ చెప్తున్నారు కానీ ఈ విషయాన్ని చెప్పట్లేదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి. సో మీరు కంగారు పడద్దండి. ఓకేనా, సో ఆ రూల్స్ వస్తే కనుక అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, అసలు ఎప్పుడు అది అప్లై అవుతుంది అనే విషయాలు అయితే నాకు తెలిస్తే తప్పనిసరిగా మీకు చెప్తాను. ఎందుకంటే నాకే తొందర, మీకు చెప్పాలని నాకు ఇంటెన్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. రాగానే ఒక వీడియో చేసేయాలని చెప్పేసి ఇంటెన్షన్ నాకు ఉంటుంది. సో మీరైతే కంగారు పడద్దు. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు చెప్పట్లేదు అంటున్నారు. నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి. ఓకే, సో వస్తే నేనే చెప్తాను. ఓకేనా, ఆ రూల్స్ అనేవి మనకి 2026 అప్లై అవుతాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట. అది 2026 జనవరి నుంచి అవుతాయా లేకపోతే మార్చి నుంచి అవుతాయా అనేది దాని మీద క్లారిటీ అయితే లేదు. తప్పనిసరిగా వస్తే కనుక నేను తప్పనిసరిగా చెప్తాను. మీకంటే నాకే తొందర ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, అయితే ఈపీఎఫ్ఓ ఈ యొక్క రూల్స్ అనేవి అంటే ఈ యొక్క కొత్త రూల్స్ అనేవి తీసుకొస్తుంది కదా. దీని మీద ఒక డ్రాఫ్ట్ సర్క్యులర్ అనేది విడుదల చేసింది అనమాట. అది మీకు చూపిస్తారు ఇక్కడ. ఓకేనా, మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి సిబిటీ మీటింగ్ తర్వాత, ఓకేనా, 238 సిబిటీ మీటింగ్ మన 10 నెలల్లో జరిగింది కదా. దాని తర్వాత మొన్న రీసెంట్గా ఈ డ్రాఫ్ట్ సర్క్యులర్ విడుదల చేసింది. సో ఇందులో పిఎఫ్ విత్డ్రా సంబంధించిన కొన్ని విషయాలు అయితే చెప్పింది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఇంతకుముందు ఏంటి ఈ 13 ఏవైతే పారాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పారాగా చేసి అందులో కేటగిరీస్ అనేవి 3 కేటగిరీస్గా విభజించారని చెప్పేసి అనుకున్నాం. ఆ మూడు కేటగిరీస్ ఏంటనేది కూడా మీకు లాస్ట్ వీడియో చెప్పాను. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఎసెన్షియల్ సోషల్ సెక్యూరిటీ నీడ్స్ మీద, అలాగే హౌసింగ్ మీద అండ్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ మీద అనమాట. సో ఇట్లా మనకి 3 కేటగిరీస్ అనేవి ఈపీఎఫ్ విభజించి, సో వాటిలో ఎవరెవరికి పర్పస్ ఏంటి, ఏ పర్పస్ మీద విత్డ్రా లిమిట్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఫ్రీక్వెన్సీ అంటే టైం, ఓకే, ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు ఏంటి అనే విషయాలు క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరికి ఇల్నెస్ అండి, ఇది సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ. ఓకేనా, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, మీ ఫ్యామిలీకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా సో దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ అప్ టు 100% ఆఫ్ ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఆఫ్టర్ కంప్లీషన్ 12 months టోటల్ సర్వీస్ అంటే ఇప్పుడు మనం ఉద్యోగం జాయిన్ అవుతాం కదా. ఉద్యోగం జాయిన్ అయ్యి ఒక 3 months 4 months ఉద్యోగం చేసి ఎంతో కొంత అమౌంట్ మనకి క్రెడిట్ అవుతూ ఉంది పిఎఫ్ అకౌంట్లో. సో 3 months తర్వాత 4 months తర్వాత ఎంతమంది తీయడానికి ఛాన్స్ అయితే ఉండేదన్నమాట. ఒక 4 నెలలు 5 నెలలు చేసినా కానీ ఈ ఆప్షన్ పెట్టుకుని తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు 12 months తప్పనిసరిగా వెయిట్ చేసిందే. ఒక 12 నెలల తర్వాత మాత్రమే మనం దీన్ని సో ఈ విత్డ్రా లిమిట్ అండ్ ఎలిజిబిలిటీస్ అనేవి ప్రతి ఒక్క పారాకి అప్లై అవుతాయి అనమాట. ప్రతి ఒక్క పారాకి ఇందులో కూడా తేడా ఉంది. ప్రతి దానికి అప్లై అవుతాయి. ఇదే రూల్స్ అనమాట. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోవచ్చు. విత్డ్రా లిమిట్ అండ్ ఎలిజిబిలిటీ అనేది ఇదే రూల్స్ అనమాట ప్రతి ఒక్కదానికి. ఓకేనా, సో 12 months అయితే ఇక్కడ మనకి 100% అప్ టు 100% ఆఫ్ ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందులో కొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు మనకి సర్క్యులర్లో వచ్చేసరికి మనకి ఎవరైతే యజమాని ఉన్నాడో యజమాని వాటా అలాగే మెంబర్ వాటా నుంచి 100% అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు. అంటే ఎంప్లాయ్ షేర్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ అన్నారు. అంటే ఎంప్లాయ్ షేర్ కలిపి కూడా మెంబర్ బ్యాలెన్స్ కింద వస్తుంది. మరి చూడాలి, దీని మీద క్లారిటీ అయితే లేదు. ఓకేనా, అది ఎంప్లాయ్ షేర్ నుంచి వస్తుందా, ఎంప్లాయర్ షేర్ నుంచి వస్తుందా, రెండింటి నుంచి 70% తీసుకొచ్చు అనేది చూడాలి. అయితే 100% అప్ టు 100% అంటే 25% మనం వదిలేయాలి. ఎంతమంది చెప్పాను 25% తప్పనిసరిగా పిఎఫ్ ఖాతాలో నిల్వ ఉంచాలి. మిగతాది మనం తీసేసుకోవచ్చు అనమాట. దాందే ఇప్పుడు అదే దీనికి అర్థం. 100% అంటే అదే అర్థం అనమాట. ఆ 70%లో మొత్తం తీసేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఫ్రీక్వెన్సీ టైం చూడండి, మ్యాక్సిమం 3 times అండి ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ప్రతి సంవత్సరం 3 సార్లు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, 3 సార్లు ఇల్నెస్ ద్వారా అంటే సంవత్సరానికి 3 సార్లు మాత్రమే. అది ఎట్ టైం అంటే 3 సార్లు ఒక నెల పెట్టేసుకుంటారా లేకపోతే 2 నెలలు పెట్టుకుంటారా లేకపోతే ఎలా పెట్టుకుంటారా అది మీ ఇష్టం. అది సంవత్సరానికి 3 సార్లు మాత్రమే. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, అన్న తర్వాత ఎడ్యుకేషన్ అండి. అది ఎడ్యుకేషన్ అంటే మీరు చదువుకున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేకపోతే మీ ఎవరు చదువుకున్నా కానీ ఆ పర్పస్ మీద ఎడ్యుకేషన్ పర్పస్ మీద తీసుకోవచ్చు. మనకి సేమ్ ఎలిజిబుల్ క్రైటీరియా అనేది విత్డ్రా లిమిట్ అనేది సేమ్ ప్రతి ఒక్క పారాకి చెప్పక్కర్లేదు, సేమే.
సో మ్యాక్సిమం టైం వచ్చేసరికి మీరు చెక్ చేసుకోవచ్చు. డ్యూరింగ్ మెంబర్షిప్ మీరు పిఎఫ్ ఖాతాదారులుగా ఉన్నంత కాలం 10 టైమ్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, 10 టైమ్స్ మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు 10 సార్లు వాడేశారనుకోండి ఇంకా మీకు అవకాశం ఉండదు. ఓకే, అన్న తర్వాత మ్యారేజ్, అది మీది కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, సేమ్ ఎలిజిబుల్ క్రైటీరియా. అండ్ ఇది మాత్రం 5 టైమ్స్ అనమాట. ఓకే, మెంబర్షిప్ ఉన్నంతకాలం 5 టైమ్స్ మీకు ఈపీఎఫ్ఓలో మీరు ఖాతాదారులు ఉన్నంతకాలం 5 సార్లు మాత్రమే తీసుకుంటే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, అన్న తర్వాత హౌసింగ్ అండి. హౌసింగ్లో చాలా పారాస్ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. ఓకే, సో చాలా పారాస్ ఉంటాయి. ఏ పారా తీసుకున్నా కానీ సేమ్ ఎలిజిబిలిటీ. ఇంతకుముందు 5 years కదా, ఇప్పుడు మనకి 1 yearగా దాన్ని కుదించారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పేసి అనుకోవాలి. ఇది 5 టైమ్స్ అండి. 5 సార్లు మాత్రం తీసుకుంటానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత మనకి స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. ఇవేంటి, మనకి ఈ యొక్క హ్యాండిక్యాప్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా న్యాచురల్ క్లైమేట్స్ కానివ్వండి, వేజెస్ సంబంధించిన కానివ్వండి, మిగతా కేటగిరీస్ అన్నీ కూడా ఇందులోకి చేస్తాయి అనమాట. ఇది సేమ్ మ్యాక్సిమం 2 టైమ్స్ ఎవ్రీ ఫైనాన్షియల్. 2 సార్లు మాత్రమే పెట్టుకుంటే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. 2 సార్లే. ఓకేనా, సంవత్సరానికి 2 సార్లే మీరు వేజెస్ కానివ్వండి, లేకపోతే న్యాచురల్ క్లైమేట్స్ పెట్టుకుంటారా, లేకపోతే ఇంకోటి పెట్టుకుంటారా, అది మాత్రం 2 సార్లే. లేకపోతే పర్చేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే పవర్ కట్ అని చెప్పేసి అట్లా ఉన్నాయి కదా. దేనైనా ఏ పారా మీరు సెలెక్ట్ చేసుకున్నా అది సంవత్సరానికి 2 సార్లు మాత్రమే. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా, ఈ విధంగా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక 25% బ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా మనము మన పిఎఫ్ ఖాతాలో ఉంచాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, 25% బ్యాలెన్స్ అనేది మినిమం మెయింటైన్ చేయాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను దీని గురించి. ఓకే, ఇందులో మరి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఓకేనా, సో ప్రస్తుతానికి మీరు చూశారు కదా. అయితే మనకి ఈ రూల్ అనేది 2026 నుంచి అయితే అప్లై అవుతుంది. అది ఏ మంత్లో అప్లై అవుతుంది అనేది కూడా మనకైతే క్లారిటీ లేదు. బట్ ఇందులో కూడా ఎక్కడ చెప్పలేదు. బట్ తెలిస్తే తప్పనిసరిగా మీకు చెప్తాను. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రతి ఒక్కరు ప్లీజ్ అడగొద్దు. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఉంటుంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend of